ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యార్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. అడల్ట్రేషన్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈవో శ్యామలరావు కాకుండా ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నివేదిక వచ్చిన 2 నెలల తర్వాత యార్ ఫుడ్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఉలిక్కి పడింది టీటీడీ. కోర్టు అడిగితే ఇబ్బంది అవుతుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టీటీడీ వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అన్న తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, మరొక వైపు టీటీడీ వైఖరి పైన విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవస్థానం పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఏవైతే వాడని ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లకు సంబంధించి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా కల్తీ నెయ్యి పైన, ఏఆర్ డైరీ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు కాకుండా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ ద్వారా ఈ కంప్లైంట్ పెట్టించారు. అయితే జూలై 23న ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఏవైతే శాంపిల్స్ పంపించినటువంటి ట్యాంకర్స్ లో అడల్టరేషన్ జరిగిందని నివేదిక వచ్చిందో 2 నెలల తర్వాత ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో 2 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తీవ్రం ఇన్ని రోజులుగా ఒకవేళ తప్పు జరిగితే ఇన్ని రోజుల నుండి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు సిబిఐ విచారణ అడగటం లేదంటే ప్రశ్నలు వస్తున్నాయి ఒకవైపు. ఇంకొక వైపు సాక్షాత్తు సుప్రీంకోర్టులో కూడా తిరుమల ఈ డైరీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే నెయ్యికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలపైన పిటిషన్లు దాఖలయ్యాయి. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో మళ్లీ సుప్రీంకోర్టు అడిగితే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని ఒక ఫండమెంటల్ గా ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి హుటాహుటిన ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్ ఇందులో ఉన్నట్టు గుర్తించినట్టు ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయని చెప్పి ఈవో చెప్పారు. కానీ ఈ రోజు పోలీసు ఆ ఫిర్యాదుకి సంబంధించి ఏవైతే కల్తీ నెయ్యికి సంబంధించిన ఏఆర్ డైరీలో యానిమల్ ఫ్యాట్ ఉందంటూ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో 2 నెలల తర్వాత నిజంగానే అక్కడ ఆ పొరపాటును గుర్తించినప్పుడు 2 నెలలు ఎందుకు జాప్యం చేశారన్నది ఒక ప్రశ్న కూడా టీటీడీకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏఆర్ డైరీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చింది. అయితే ఆ వివరణతో సంతృప్తి చెందలేదు కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఫిర్యాదు పైన ఏం చేయబోతుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే సిట్కి దీన్ని అప్పగిస్తుందా అన్నది వేచి చూడాలి. అన్న ఓకే సతీష్, థ్యాంక్ యూ.